ఇండియా ఈజ్ నెంబర్ 1 ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. 2022 డేటా ప్రకారం ఇండియాలో అరౌండ్ 4,60,000 యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో 1,60,000 మెంబర్స్ వరకు చనిపోయారు. దీనికి రీజన్ హ్యూజ్ పాపులేషన్, క్వాలిటీ ఆఫ్ రోడ్స్, ట్రాఫిక్ ఇవి మాత్రమే కాదు, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది. అదేంటంటే గెటింగ్ ఏ డ్రైవర్స్ లైసెన్స్. ఇండియాలో డ్రైవర్స్ లైసెన్స్ రావాలంటే చాలా ఈజీ. చెప్పాలంటే కొంతమందికి డ్రైవింగ్ రాకపోయినా లైసెన్స్ ఉంటుంది. వరల్డ్లో యూరోపియన్ కంట్రీస్ ఆర్ ద టఫెస్ట్ కంట్రీస్ టు గెట్ ఎ డ్రైవర్స్ లైసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్, ఇటలీ, స్వీడన్, జర్మనీ ఇలాంటి కంట్రీస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ డ్రైవర్స్ లైసెన్స్ రావడం అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. 4 to 5 లెవెల్స్ ఆఫ్ టెస్ట్ క్లియర్ చేయాలి. 90% ఆఫ్ మెంబర్స్కి ఫస్ట్ అటెంప్ట్లో అసలు డ్రైవర్స్ లైసెన్స్ రానే రాదు. చాలా ఎక్స్పెన్సివ్, అరౌండ్ 1.5 lakhs నుంచి 2 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్కి చాలా మినిమం లిమిట్ ఉంటుంది. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారనుకోండి, డ్రైవర్ ఒక్కడే కాదు, ఆ కార్లో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. డ్రైవింగ్ థియరీ టెస్ట్ క్వశ్చన్స్ ఎంత టఫ్ ఉంటాయంటే, కార్ ఇంజన్ వర్కింగ్ మెకానిజం నుండి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ డ్రైవింగ్ ఎలా చేయాలి అనే డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. జస్ట్ ఒక ట్రాఫిక్ రూల్స్ మాత్రమే తెలిస్తే సరిపోదన్నమాట. ఇంత టఫ్ కాకపోయినా మన డ్రైవింగ్ లైసెన్స్లో చిన్న చిన్న రీఫార్మ్స్ తీసుకొస్తే చాలా వరకు నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ రోడ్ కాన్షియస్నెస్తో డ్రైవ్ చేస్తారు.